మనోడికి దేవుడు వస్తుంది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, మొన్న రీసెంట్గా మక్కకు మందు వేసినాం కదా, అయితే గడ్డి కూడా బాగా వేసింది. ఆల్రెడీ ఒకసారి మందు కొట్టినాం కానీ చనిపోలేదు అది, అంటే అది ఏది కలుపు మొక్కలు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొడదామని చెప్పి బిగడికి 12 డబ్బాలు పడతాయి. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఆ గడ్డికి మందు కొట్టి తర్వాత ఉంటే ఏమైనా చేద్దాం, ఓకేనా? ఇప్పుడైతే చూసేయండి. చేయాలి ఫ్రెండ్స్, మంచిగా తోటలో కొద్దామని చెప్పి దోశ అయితే వేస్తున్నా ఒకటి. తిను జల్ది తిను. దగ్గర 3 రోజులు అవుతుంది సూర్యమామ చూడక. ఇయ్యాల వచ్చింది సూర్యుడు. ఎందుకంటే 3 days నుంచి మొత్తం పిచ్చి వర్షం పడుతుంది. ఇప్పుడు ఇవ్వాలని ఎండ పడుతుంది పొద్దుగా, అందుకే మందు కొడుతున్నాం. ఎందుకంటే వర్షం పడితే మందు పనిచేయదు కాబట్టి ఎండ పడుతుంది చెప్పి మందు కొడుతున్నాం. ఇదే చూడండి, పచ్చబడ్డ చూడు మక్క. మొన్న మందు కొట్టినాక గాలి 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 ఇస్తుంది. బిగాడికి ఎంత? 8 బకెట్లా, 8 బుర్రలా. ఓకే, మందు కలుపుతున్నాం మా బావ. అయితే ఇదే మిషన్, ఇలా మిషన్ తోడు దోమల మందు కొట్టినట్టు. గాలికి నెత్తి ఖరాబే అదే కదా. కళ్యాణ కావాలంటే చెప్పండి, ఆర్డర్ పై ఇంటికి డెలివరీ చేస్తాం. మార్కెట్లో అమ్ముకుందామా? ఓకే, డైరెక్ట్ మందు కూడా అవుతాం. ఇక అందరికి తెలుసు మందు కలుపుతారని, ఓకేనా? మళ్ళీ వీడియోలు ఎంత అవుతుంది. ఈ మందు అయితే కలుపుతున్నాం. ఇది ఒక బుర్ర పోసి, యూరియా ఒక బుర్ర పోసి 2 బకెట్లు నీళ్ళు పడతాయట. మంచిగా లోడ మిక్స్ అవుతుంది. డైరెక్ట్గా మక్కకి వెళ్తాం. ముందే చెప్తున్నాం, మళ్ళీ ప్రతిసారి మంచిగా కూడా వీడియో మొత్తం, ఓకేనా? ఇదొక్క బుర్ర యూరియా. తర్వాత చూడండి, యూరియా అనిపిస్తుంది. తర్వాత 2 బకెట్ల నీళ్ళు పోతే 20 లీటర్లు మిక్స్ అయిపోతుంది. మొత్తం కొట్టేస్తాం, ఓకేనా? చూసేయండి. ఇక మా బాగా నీళ్ళు అక్కడ రింపినాం కానీ కనిపిస్తుంది కదా, అక్కడ తీసుకొస్తాడు. డైరెక్ట్ ఇలా వచ్చేస్తాడు. డైరెక్ట్ కొట్టేద్దాం, ఓకేనా? చేలో పల్లెక్క ప్రశాంత్, పల్లెక్క రాజలింగం అత్తడు పోయి ఇక తెలిందాక నా మనమడ పని చేస్తున్నా అంటాడు. ఇక అటు ఇటు జాయినెడ్ చూసుకుంటా పోవాలా. మందు కొడతాడట మందు. ఇవి కూడా అప్పటికి భుజాలు నొస్తున్నాయి, నా సుల్లి లేస్తలేదు, అలా కూడా లేస్తలేదు అంటాడు. నువ్వు అట్లా అంటే రోజు 40 డబ్బాలు కొట్టుకున్న పరిస్థితి ఏంది బీపీ అన్న? 20 కొడుతున్నావు సాధన కాదు కానీ, మనమే ఇట్లా అంటే ఒక్కొక్కరు 40-50 డబ్బాలు కొడతారు అన్న. వాళ్ళ పరిస్థితి ఏంది మరి? నైట్కి వస్తారు, ఒక కోట వేస్తారు, పంటలు బూస్ట్ అలాగ అది వేస్తేనే సెట్ అవుతుంది. పీపీ నాటి సారేస్తాడు కానీ పీపీ అదే పీపీ తయారేద్దామా కుటుంబ నిజంగానే. లేవట్టాలి మెల్లమెల్ల, మొత్తం కిందికి పంపుతున్నాం. మనతో 50 ఆకులు తెస్తుండు. ఎందుకంటే ఇప్పుడు మందు కొడుతుండు కదా బాబా, ఎక్కడ దాకా అవుతుందో. ఎందుకంటే మళ్ళీ నింపుకోసరికి మళ్ళీ మర్చిపోతారు కదా ఎక్కడ కొట్టినామని. ఈ 50 ఆకులు అక్కడ ఇట్లా దించితే మనకు ఏది ఆనవాళ్ళు ఎక్కువ ఉంటుందని చెప్పి ఈ 50 ఆకు మళ్ళీ తెచ్చాడు. డాడీ కొడతా ఏడైతే తినుడు పానుడు అయితే ఏమవుతుంది రెడ్డి
ఓకే ఫ్రెండ్స్ చూసిర్రు కదా మందు ఎట్లా కొట్టుడో. మనకు కూడా కొత్త కొత్త ఇక బాగా తోటలకు పట్టుకొచ్చిండు వర్క్లే అని చెప్పి ఆ సోబత్కి వచ్చిన కొంచెం వెళ్ళిపోదామని. మనోడికి దేవుడు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఇక మొత్తం వర్క్ అంతా అయిపోయినాక పోయి బుక్కడి తిందాం. ఓకేనా? ఇంటికి రాగానే బుక్కడి తిని ఇక కొమ్మలకైనా ఫుల్ నిద్ర వచ్చింది, పండుకున్నా. ఇప్పుడే షాప్కి వచ్చిన, టైం వచ్చేసి 4:30 అవుతుంది. చూద్దాం ఇంకా అప్పటిదాకా ఏమన్నా ఉంటే షూట్ చేద్దాం. ఓకేనా? చేయాలి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక కొంచెం చల్ల పడ్డది వాతావరణం. అదే గరం గరం మంచిగా వెజ్ మంది తిందామని చెప్పి వచ్చినాం. మనోడు చికెన్ రైస్ తినరా అంటే అద్దు వెజ్ మంచిగా అన్నాడు. అందుకే వెజ్ మంచిగా సింగిల్ చేపిస్తున్నా. మంచి 4 ముక్కలు వేయాలి ఫ్రెండ్స్. పైసలు లెక్క ఖర్చు పెట్టద్దు, బాధపడద్దు. మా విలేజ్లో భవానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, కుకింగ్ సెంటర్ చూడండి. చికెన్ సెంటర్ కూడా కదా, చికెన్ సెంటర్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రెండు నియర్ జీపీ. చూడండి జీపీ ఎక్కడ ఉందో. ఓకే రైట్ తిందాం ఇక. ఇప్పుడు వచ్చేసింది మంచిగా చక్ చక్ అంటుంది. డాడీ టేస్ట్ చేయరా? అరే జెన్యున్ రివ్యూ అరే. కొత్త హోటల్ కదా, సరే కొత్త ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కదా, మంచిగా ఇంకొక 2 వేసుకో కావాలంటే, కానీ జెన్యున్ రిపోర్ట్ ఇవ్వం. జెన్యున్ చెప్పాలంటే ఓకే పర్పస్ అయితే మంచిగా ఉంది అని కొంచెం తప్ప ఉంటుంది. ఓకే ఓకే అంటే ఇప్పుడు కొత్త కదా అప్డేట్ అవుతారంటవా? అప్డేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ మా ఊర్లో కొత్త అయింది. ఇక మనం టేస్ట్ చేద్దాం. ఉల్లిగడ్డ అయ్యో కింద పడ్డది. ఏం కాదు చూలుగా మంచిదే. చూద్దాం. చలో ఓకే పర్వాలేదు టేస్ట్ అయితే. ఓకే ఫ్రెండ్స్ మీకు దగ్గరలో ఉన్న వాళ్ళైతే కొత్త ట్రై చేయండి, మస్తు ఉంది టేస్ట్ అయితే. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ పెడతారు. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు షాప్కి వచ్చినాము. ఇక కొంచెం స్వీట్ తిందామని చెప్పి స్వీట్ వంకొచ్చాడు మనోడు. ఏంద్రాది బ్రెడ్. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇక అంతే ఫ్రెండ్స్, ఇక 9 దాకా షాప్ ఉంటుంది కాబట్టి ఇక ఉండి మళ్ళీ ఇంటికి తిని కొంచెం బుక్కటి తిని పండుకునుడే. ఇక ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.